కొన్ని సంవత్సరాల క్రితం మ్యాపుల్లో కూడా గుర్తింపబడని ఒక అడవి ఉండేది. ఆ అడవిలో మనుషులు కాదు, ప్రకృతే జీవించేది. ఆ అడవికి గుండెలాంటి ఒక గూడెం ఉండేది. పేరు అరణ్యగూడెం. అక్కడ చట్టాలు పుస్తకాలలో రాయబడలేదు. ప్రకృతి రాసిన నియమాలు మాత్రమే అమలయ్యేవి. అడవి వాళ్లకు ఆస్తి కాదు, అమ్మ. ఆ గూడానికి నాయకుడు రాము. ఆయుధం పట్టిన రక్షకుడే కాదు, వాళ్ల నమ్మకాన్ని కూడా గెలిచిన స్నేహితుడు. అతనే వాళ్ల ధైర్యం, అతని మాటే శిరోధార్యం. ప్రతి పిల్లవాడి నవ్వుకి కారణం అతడే, ప్రతి ఇంటి సమస్యకి పరిష్కారం అతడే. ఆ గూడెం భవిష్యత్తు ఒక గర్భంలో పెరుగుతోంది. లత రాము భార్య మాత్రమే కాదు, ఆ గూడెం ఆశాకిరణం కూడా. ఆమె గర్భంలో పెరుగుతున్నది ఒక శిశువు కాదు, ఒక తరానికే వారసత్వం. అమ్మలాంటి ఆ అడవిపైన దుర్మార్గుల కళ్ళు పడ్డాయి. ఒకరోజు యంత్రాల శబ్దం పక్షుల కిలకిలా రావాలని మింగేసింది. చక్రాలు నేల మీద తిరగలేదు, గుండెల మీద తిరిగాయి. అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పారు, అభివృద్ధి పేరు మీద. ఆ నేల వాళ్లది కాదు, కానీ వాళ్ళు కొలతలు వేశారు. రాము ముందుకు వచ్చాడు. మొత్తం గూడెం అతని వెనుక నిలబడింది. చేతుల్లో ఆయుధాలు లేవు, గుండెల్లో ధైర్యం ఉంది. కానీ ధైర్యం కంటే డబ్బే ప్రధానమని నమ్మే వాళ్లకి ఈ మాటలు ఏమర్థమవుతాయి? ఆ రోజు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అడవిని కాపాడే ఆ మనిషి అడ్డు తొలగించి అడవిని గెలవాలనుకున్నారు. అలా ఆ రాత్రి చీకటి మాత్రమే కాదు, కుట్ర కూడా ప్రాణం పోసుకుంది. అరణ్యగూడెం చరిత్రలో ఆ రాత్రి ఒక మలుపు. ప్రకృతి నిశ్శబ్దంగా చూస్తోంది, కానీ త్వరలో అదే ప్రకృతి తీర్పు చెప్తుంది. అరణ్యాని జాగృతమయ్యేనా, వేగము ఎగిసే వనగాలిలా, విరులా చప్పుడే శబ్దంగా, వేగించిన క్షణంలో జనం విడపోయే, అమ్మ ఒడిలోనే చీకటిగా నివ్వెదను నీకు నా రక్తస్వరం, నవజన్మకైనా శ్వాసను అర్పించనా, గర్భములో గీసిన
నా బిడ్డ నువ్వే కాపాడాలి. అర్జున్, ఈ ఫారెస్ట్ చాలా ప్రమాదకరమైంది. గవర్నమెంట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేసింది. అవన్నీ కట్టుకథలక్క. మనం దీన్ని షూట్ చేస్తున్నాం. అర్జున్, ఇది మనం చేయడం లేదు. ఈ డాక్యుమెంట్ గురించి వదిలే. అరే ఇలాంటి డాక్యుమెంట్ తీయడంటే ఎలా అక్క? నీకు అంత భయంగా ఉండి నువ్వు రాకు. ఇది నేను చేస్తాను. స్టాప్ ఇట్ అర్జున్, దీన్ని ఇంతటితో వదిలే. లోపలికి వెళ్ళొద్దు. నా తమ్ముడు లోపలే ఉన్నాడు, నేను వెళ్ళాలి. ఇది నిన్ను రక్షిస్తుంది. సార్, ఈ తాయెత్తు ఆ ముస్లం ఇచ్చిందా? అవును సార్. అవన్నీ కట్టుకథలు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా మాయమవుతున్నారు సార్? అదే కదా నాకు అర్థం కావటం లేదు. ఇది సాధ్యం కాదు. ఎవరు సార్? రా చూద్దాం. సార్, అలా చూడండి. ఇదా? పద వెళ్దాం. అరణ్యాన్ని వనదేవత, ఈ అడవిలో జీవించే ప్రతి ప్రాణికి రక్షణ. ఈ అడవిని నమ్ముకున్న గిరిజనుల ఆరాధ్య దేవత. ఈ మహావృక్షాన్ని అరణ్యానిగా కొలుస్తారు ఇక్కడ వారందరూ. మరి ఛాయ? ఛాయ లతారాముల బిడ్డ. అయితే లతారాముల మరణం తర్వాత అరణ్యాన్ని తనను కాపాడి తన శక్తులన్నీ తనకు అరణ్యం కాపాడడం కోసం ఇచ్చింది అని ఇక్కడ వారి కథనం. కానీ కోపం వల్ల, దుఃఖం వల్ల తన శక్తులను శాపంగా మార్చుకుంది. అంటే అడవికి వస్తున్న వారందరినీ మాయం చేస్తుంది ఛాయనా? మేబీ అయి ఉండవచ్చు. వచ్చిన వారందరినీ తన తల్లిదండ్రులను చంపిన వారిగా భావిస్తుందా? నేను నమ్మలేకపోతున్నాను అనన్య. ఇవన్నీ కట్టుకథలు.
ఈ రక్షణ ఛాయ నుండి రక్షించగలదా? ఇక్కడ నుండి వెళ్తే అర్జున్తోనే వెళ్తాను సార్. Help me! Help me! సార్, అక్కడ ఎవరో ఉన్నారు. అనన్య ఆగు. Help me! Help me! ఎవర్రా నువ్వు? అడుగుతుంది నిన్నే, చెప్పు. నిన్నేరా? ఎవర్రా నువ్వు? సార్ 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 ఈ అడవి నాది, ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళలేరు. మరణం తాకిన రాత్రిలో అడవి హృదయం తెరచిన వేళ నీ కన్నీటి గాయం జ్వాలగా మారి జన్మించిన శక్తి నీవే. అమ్మ అరణ్యాని, నా తమ్ముడిని నాకు అప్పగించు. ఈ అడవి నుండి ఎలాగైనా బయటికి పంపించు. అరణ్యాని నీవే, అడవుల శ్వాస నీవే, శూన్యపు శబ్దం
చిరుగాలిలో తల్లి స్వరూపం పడి ఉన్న పాదం నీ పైన తడిపింది పాదముద్రల్లో తల్లి చూపింది వెనక తిరిగితే శబ్దమే లేదు కానీ నీ ఉనికి రక్తంలో మెరుస్తుంది అరణ్యాని నీడవు నీవు నిశ్శబ్దపు గీతవు మరణానికి జీవానికి మధ్యలో నీవే మార్గమయ్యావు అరణ్యాని అరణ్యాని నీవే తల్లి నీవే క్షమ నీవే చీకటి నీవే వెలుగు అర్జున్ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ ప్రాజెక్ట్ చేయనన్నావు కదా. నీ వల్ల ఇక్కడికి వచ్చాను. ఎంత భయపడ్డానో తెలుసా నీకేమైందో అని. నాకేం కాలేదు కదా, చూడు నేను బానే ఉన్నాను. ఏమో అర్జున్, ఇక్కడ నుండి వెంటనే బయటికి వెళ్ళిపోదాం. అదంత ఈజీ కాదక్క. ఈ ఛాయ నుంచి, ఈ అడవి నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు. నా దగ్గర మ్యాప్ ఉంది అర్జున్, ఇదిగో. ఈ వాగు నుండి బయటికి వెళ్తే మనము ఎలాగైనా బయటపడొచ్చు. సరే, చీకటి పడేలోపు మనం ఈ దారి నుంచి బయటికి వెళ్ళాలి. పద వెళ్దాం. వెళ్దాం పదా.
పుట్టినవాడు రక్తం వాసనతో ఊపిరి పీల్చేవాడు అరణ్యాన్ని పిలుస్తోంది ప్రకృతి శపథం మొదలైంది హలో రే రవి, రేపు మనం షూట్ కొత్త ప్లేస్కి వెళ్తున్నాం రా. లొకేషన్ ఎక్కడరా? యూటీఎం ఫారెస్ట్ రా. రే అది రిస్ట్రిక్టెడ్ ఏరియా కదరా? ఏం కాదురా, రేపు మనం వెళ్తున్నాం, గెట్ రెడీ.
ఇప్పటి వరకు ఏ ఫోటో పెట్టినా అసలు వ్యూసే లేవు, పైగా నెగిటివ్ కమెంట్స్. ఒక్కసారి చచ్చిపోయిన ఫోటో పెడితే ఇంటి వ్యూసా, ఇంతమంది ఫాలోవర్సా? సారీ రాణి. అర్జున్, అర్జున్, అర్జున్. Ha 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 ha!